హాయ్ వ్యూయర్స్. ఖమ్మంలో 100 సంవత్సరాల నాటి పాత వంతెన తీసేసి కేబుల్ బ్రిడ్జి కొత్తగా నిర్మించబోతున్నారు. ఆ కేబుల్ బ్రిడ్జి ఎలా ఉంది, దాని నిర్మాణం ఏంటి అనేది ఒకసారి మన వ్యూయర్స్ అందరికీ చూపించడానికి మేము ఈ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖమ్మం అత్త కోడల్. ఇది నాయుడుపేటలోని ఆంజనేయ స్వామి టెంపుల్. దాని ఎదురుగా నుండి ఇదిగోరమ్మ ఇక్కడ నుండి రోడ్డు వేశారు కదా. ఇంతకు ముందు అయితే ఈ బ్రిడ్జ్ ఉండేది, పక్క నుండి కనిపిస్తుంది చూడండి, రేకులు పెట్టి, అది బ్రిడ్జి. ఆ బ్రిడ్జి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ పక్కన మున్నెట్లోండైతే రోడ్డు వేశారు. ఓల్డ్ బ్రిడ్జి పని చేయట్లేదు కాబట్టి పక్క నుంచి రోడ్డు వేశారు. మున్నెట్లోంచి రమ్మా, ఇది చుట్టుపక్కల చూడు భలే ఉంటుందో. అసలు ఎప్పుడు బ్రిడ్జ్ మించి చూస్తాం ఏరుని, గాని ఏటిలోంచి రోడ్డు వేయడం అంటే అసలు ఇది మాత్రం చాలా వింతగా చెప్పొచ్చు. ఇగో నేను ఫస్ట్ రోడ్డు వేస్తుంటే ఈ రోడ్డు చూసి అనుకున్నాను కదా, వాళ్ళు ఏమన్నా వర్క్ చేసుకోవడానికి ఇదేమన్నా రోడ్డు వేసుకుంటున్నారేమో అనుకున్నాం, గానీ మనకే వేశారని. ఎప్పుడైనా వాటర్ లోకి వెళ్ళాలి, వాటర్ పట్టుకోవాలి, ఏదన్నా చేయాలి, ఆడుకోవాలి, చేపలు పట్టే వాళ్ళని చూడాలి, అది ఇది అనుకుని ఏటిలోకి వెళ్ళాలంటే ఉండేది. కానీ ఇది చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. అవును, మధ్యలో నుంచి అటు ఏరు ఇటు ఏరు పైపులేసి ఆ వాటర్ ని ఇటు పంపిస్తూ ఆ బ్రిడ్జ్ ని క్లోజ్ చేసి రోడ్డు వేశారు. ఇదిగో మున్నేరు, ఇక్కడ చూడు, మున్నేరు పక్కన మున్నేటి బ్రిడ్జ్ ఉంది. మొన్న అయితే ఖమ్మం వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ పైన కనిపిస్తున్న బ్రిడ్జ్ మొత్తం కూడా మునిగిపోయింది. ఇక చూడు, ఈ పైన మనకి ఈ బ్రిడ్జ్ మీద కూడా వాటర్ వచ్చేంత వాటర్ వచ్చాయి. అంత లోతులో లైఫ్ లో 100 సంవత్సరాల చరిత్రలోనే అంత వరద ఎప్పుడు రాలేదు. అసలు రోడ్డు కూడా మున్నేరు లాగా అనిపించింది. అంత మా చుట్టుపక్కల మొత్తం మునిగిపోయాయి వాటర్ తో, ఇల్లు మునిగిపోయాయి, చాలా మంది చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకే ఇంకా అయినా గానీ ఈ బ్రిడ్జి అయితే ఎంత గట్టిదో, అసలు 100 సంవత్సరాలు అయినా ఇప్పుడు పాడవుతుందేమో, ఇబ్బంది అవుతుందేమో అని కొత్తది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కానీ ఇదైతే ఏమి పాడు కాలే. అంత వరదలు వచ్చినా గానీ కొంచెం కూడా బ్రిడ్జ్ అయితే చెక్కు చెదరలేదు. చరిత్రలోనే అసలు వరదలు వండరు అనమాట. ఈసారి అంత వచ్చాయి. ఆ వరదల్ని చాలా బాధపడ్డారు. బ్రిడ్జ్ నిలబడింది, కూలిపోలేదు. ఇంకా నేను అదే అనుకున్నా, అది మునిగిపోయింది పూర్తిగా. అసలు పాడైపోతుందేమో, 100 కూలిపోయింది అనుకున్నాం, కానీ కూలలేదంటే అంత స్ట్రాంగ్ గా కట్టారు అని. ఆ బ్రిడ్జి తీసేస్తారు అన్నాక కూడా అదొక రకమైన ఫీలింగ్. అయ్యో, ఇన్ని సంవత్సరాలు పెరిగిన కాడి నుంచి ఆ బ్రిడ్జి చూస్తున్నాం. బ్రిడ్జి మించి నేనైతే రోజు ఆ బ్రిడ్జి మించి వస్తూ పోతూ ఉండడం వల్ల ఇంకా బ్రిడ్జి అంటే కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రోజు చూసేది కదా, సెంటిమెంట్స్ వేస్తారు అన్న ఫీలింగ్ కి కొంచెం బాధ అనిపించింది. కానీ తర్వాత అంతకంటే అందమైన బ్రిడ్జి కడతారు, మన ఖమ్మం డెవలప్ అవుతుంది అనిపించినప్పుడు హ్యాపీగా. కొన్ని కొత్తవి రావాలి, కొంచెం సిటీ డెవలప్ అవ్వాలి అంటే కొన్ని పాతవి పోవాలి. ఈ బ్రిడ్జి తీసివేస్తారా మరి? అది కడితే తెలీదు నాకైతే, కానీ ఏమో అది ఏం చేస్తారో గవర్నమెంట్. కానీ కేబుల్ బ్రిడ్జి వస్తే మాత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూస్తానా అని అయితే నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. మన ఛానల్ కూడా గ్రో అవుతుంది, అప్పుడు మంచి కొత్త బ్రిడ్జిని కొత్త చూపిద్దాం. అప్పటికి మన ఛానల్ కూడా చాలా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పుడు పని స్టార్ట్ అయ్యి 1 సంవత్సరం అవుతుంది. అక్కడ వాళ్ళని అడిగాను, ఇంకొక సంవత్సరం కూడా పడుతుందంట ఇది మొత్తం కంప్లీట్ అవ్వడం. పైకి వెళ్తుంది. ఎంత బాగుంది. నిన్నైతే నేను వెళ్తూ ఉంటే ఈ మున్నెట్లోనే చేపలు పట్టారు, పెద్ద పెద్ద చేపలు భలే ఉన్నాయి. ఇంతకు ముందు అయితే మున్నెట్లోకి వాటర్ దగ్గర రావాలంటే అసలు ఛాన్స్ ఉండపోయేది. ఇప్పుడు డైరెక్ట్ గా మున్నెట్లో రోడ్డు వేసేసరికి అన్ని చూసుకుంటూ వెళ్తున్నాం. భలేగా వాటర్ దగ్గరికి రావడానికి ఎంత కష్టపడే వాళ్ళమో గతంలో. ఇప్పుడు వాటర్ మధ్యలో నుంచి రోడ్డు అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా, అసలు ఈ రోడ్డు వేసినప్పుడు కూడా భలే ఆశ్చర్యం వేసింది. అలా మున్నెట్లోండి కూడా రెడ్ వేస్తారా అని తెలీదు మనకి. ఇదిగో, ఇది కొత్తగా స్టార్ట్ అయ్యే తీగల బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మనకి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఈ పక్కన కూడా చాలా పెద్ద పెద్ద గోతులు తీసి, పెద్ద పెద్ద ఫొక్లైన్లు వచ్చి, పెద్ద పెద్ద క్రేన్లు వచ్చి, అసలు ఎంత పెద్దవి అనుకున్నావు. అన్ని పెద్ద పెద్ద అని ఎందుకు చెప్తున్నానంటే నేనైతే ఎప్పుడూ చూడలేదు కూడా, అంత పెద్ద క్రేన్లు వచ్చాయి ఈ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ అప్పుడు. ఇంకప్పుడు నేనైతే వీడియో తీయలేదు, కానీ ఇంకా ఈ పక్కన మొత్తం పెద్ద పెద్ద గోతులు తీశారు. వాటిలో కాలువల నుంచి అటు
ఏట్లోకి వెళ్ళే రోడ్డు కనిపిస్తోంది. అటు కాలువ రోడ్డు నుండి అటు మున్నేరులోకి ఇప్పుడు రోడ్డు వేశారు కదా అది. ఇదేమో మన కొత్తగా తీగల బ్రిడ్జి. వచ్చిందండి ఇప్పుడు సిబిఐ ఆఫీసరా లేకపోతే ఏదో పెద్ద ఆఫీసరు కన్స్ట్రక్షన్ చేయడానికి. నేను ఎర్ర చీర చూడడానికి కట్టుకొని వచ్చానండి, చేయడానికి కాదు. శుక్రవారం మాలచ్చి ఎర్ర చీర కట్టుకొని కన్స్ట్రక్షన్ చూడడానికి వచ్చేసింది మా నేను ఆంటీ. రోజు ఈ రోడ్డు నుంచి వెళ్తూ ఉంటాం కదా, చూస్తూ ఉంటాను. అసలు ఈ బ్రిడ్జ్ ఎప్పుడైనా వీడియో తీసి ఉంటే మనకు గుర్తుగా చూడండి, అయినా ఉంటుంది కదా వాళ్ళని అని వచ్చాను. ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారా మేడం మీరు? లేదండి, నేను బ్రిడ్జ్ చూద్దాము, ఇన్ని సంవత్సరాల నుండి దీని మించే తిరిగాము, ఇప్పుడు కొత్తది కడుతున్నారు. అదే బ్రిడ్జి కానీ ఇలా ఎంతవరకు చూడడం కూడా అయింది? గ్రేట్ తెలుసా, అవును, కొత్తగా అవును, ఒక అవును. బ్రిడ్జి ఎలా కడుతున్నారు అనేది. ఇంతవరకు మనం వెళ్ళైతే ఎక్కడ చూడలేదు కదా. ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఈ బ్రిడ్జ్ అయితే నేను చూశాను. అది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు చూస్తూనే ఉన్నాను కదా. ఖమ్మం రోజు రోజుకి కేబుల్ భలే బ్రిడ్జి మారిపోతుంది మా ఈ బ్రిడ్జి. ఆంటీ పర్యవేక్షణలో మా జరుగుతుంది, ఛానల్ రోజు రోజు పర్యవేక్షిస్తున్నా. కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇంకా నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకో అందరిది. నీకు ఇంకా వెళ్ళావంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తావు కదా, వెళ్ళు. ఏం మాట్లాడతావో ఏం చెప్తానో చూస్తాను, నువ్వేం చెప్తావో నేను చూస్తాను. నువ్వు చూడు చూడు కెమెరా పట్టుకొని నువ్వు చూస్తూ ఉండు నన్ను. అలా వాళ్ళే ఎవరొచ్చారా అని చూస్తున్నారు వాళ్ళు. ఈ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా, దీని కింద నుంచి వెళ్తూ అది చూస్తూ ఉంటే ఒక ఇంత ఆశ్చర్యంగాను కేబుల్ బ్రిడ్జి వస్తుందన్న సంతోషం కూడా నాకు కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి కంప్లీట్ అయినాక మనం బ్రిడ్జి మించి వెళ్తాం కానీ బ్రిడ్జి కింద చూడలేం కదా, అందుకే ఇప్పుడైతే చూసేద్దాం వెళ్ళి. అవును. कौन सा गांव वाला आप सब? हाँ, बिहार। वाव, उत्तराखंड यूपी। हाँ, यूपी वाला। हाँ, तेलुगु खम्मम वाला। मेरा खम्मम। నాకైతే ఎక్కువగా నార్త్ వాళ్ళు ఈ వర్క్ చేస్తూ కనిపించారు, హిందీ వాళ్ళే అందరూ కనిపించారు. మనం వెళ్ళినప్పుడు మాత్రం అందరూ వర్కర్స్ ఎక్కువ వేరే నార్త్ స్టేట్ నుండి నుంచి వచ్చారు. ये తీసుకుంటారు. काम पूरा हो गया कि कितने दिन पड़ेगा? हाँ, 1 ईयर, 4 ईयर्स? 1 ईयर। ओ, डे एंड नाइट काम करते हैं ना। ఈ వర్కర్స్ అందరూ కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడారు అనిపించింది నాతో. ఎందుకంటే మనం బాయ్ అంటే మాట్లాడుతూ సంబోధిస్తూ వాళ్ళని కొంచెం ఏం చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చేస్తున్నారు అని మాట్లాడితే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. సో వ్యూవర్స్, నా హిందీని చూసి భయపడకండి. వచ్చి రాని హిందీతో ఏదో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నం చేశాను. తప్పులు ఉంటే మన్నించండి. ये सब लोग उत्तराखंड से आए इधर काम करने के लिए। తెలుగు మేడం. ఇక్కడ పని చేయడానికి ఉత్తరాఖండ్ యూపీ నుంచి వచ్చారు మన వాళ్ళంతా. డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. 1 ఇయర్ లో ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేస్తామంటున్నారు. ఈ బ్రిడ్జ్ ఓకే, 1 ఇయర్ పడుతుందంట వీళ్ళు చెప్పిన మాట ప్రకారం. ఆల్రెడీ ఒక 1 ఇయర్ అయింది స్టార్ట్ అయ్యి. ఇంకొక 1 ఇయర్ లో ఇది కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు మన వాళ్ళు. పాతకాలం బ్రిడ్జి 100 సంవత్సరాల ముందు కట్టారు అని చెప్పారు కదా, అదైతే ఎలా కట్టారు అనేది మనకి తెలియదు. కానీ ఈ కొత్త బ్రిడ్జ్ అయితే మన కళ్ళ ముందే మంచిగా కడుతున్నారు. స్టార్టింగ్ నుంచి కన్స్ట్రక్షన్ ఎండ్ అయ్యే వరకు డైలీ ఈ వర్క్ అయితే చూస్తూ ఉన్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. ఒక కొత్త కన్స్ట్రక్షన్ ఎప్పుడు చూడండి మనం చూస్తున్నాం కాబట్టి చాలా బాగా అయితే నాకైతే అనిపించింది. ఎస్, నాకు కూడా అలాగే అనిపించింది ఆంటీ. చాలా బాగుంది దీన్ని అంతా చూస్తుంటే. అసలు నేను కూడా ఇంతవరకు ఎప్పుడు అలా కన్స్ట్రక్షన్ జరుగుతున్న బ్రిడ్జ్లు అయితే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్. అంత పెద్ద పెద్ద బ్రిడ్జ్ కూడా ఎక్కువగా కట్టారు కదా, ఎప్పుడో ఒక్క చోట కడుతూ ఉంటారు. మనదేమో చాలా సంవత్సరాలైంది, ఇంకా దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి ఇది కడుతున్నారు. మన ఛానల్ పుణ్యమా అని తీర్థయాత్రలు చేస్తున్నాం, టెంపుల్స్ చూస్తున్నాం అన్నట్లు బ్రిడ్జిలు కూడా కన్స్ట్రక్షన్స్ కూడా చూస్తున్నాము. ఈ రోజు మీ అందరికి చూపించడానికి వచ్చాము. ఇదిగోండి పాత బ్రిడ్జ్, ఇది పాత బ్రిడ్జ్. ఈ వీడియో ఎలా ఉందో చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మాకు తెలిసిన విషయాల గురించి మాకు కనుక్కొని కొన్ని మాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తూ ఉంటాము. ఇంక ఈ బ్రిడ్జి గురించి అయితే మాకు చిన్నప్పటి నుంచి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కాబట్టి మాకు తెలిసిన విషయాల గురించి చెప్తూ ఉన్నాము. మాకు తెలియని విషయాలు తెలుసుకొని చెప్తాం ఫ్రెండ్స్ మీకోసం. ఇదిగోండి ఇంకా వాటర్ అయితే ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా వర్షాకాలం వచ్చేసరికి ఇంకా ఈ బ్రిడ్జ్ ఇప్పుడైతే రమా బ్రిడ్జ్
కడుతున్నారు కదా, పక్కన అన్ని పెద్ద పెద్దవి తీస్తున్నారు కదా, దాని వల్ల ఈ బ్రిడ్జ్ ఏమన్నా వర్షాలకి పడిపోతుందో ఏమో ఈసారి అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, వర్షాలు వస్తే ఇప్పుడు కొత్త బ్రిడ్జి రెడీ అవ్వదు, ఉమ్. పాత బ్రిడ్జి రన్ చెయ్యరు, ఇప్పుడు ఎలా జనాలు? మనం మాత్రం మన ఏరియా నుండి మాత్రం బైపాస్ నుండి తిరిగి పాత లోకల్లోకి రోడ్ రావాలి. అయితే ఇప్పుడు వేసిన ఏమంటారు మున్నేరులో ఉన్న రోడ్ అయితే ఎలా చెయ్యరు అనుకుంటా. చెయ్యరు, వర్షం మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి ఆ, కదా, అది ఇంకా రోడ్ మరి ఎందుకు ఇప్పుడు అవుతుంది, ఎలా అది మరి మున్నేరు అయిపోతుంది people తర్వాత. కష్టం అవుతుందేమో మరి ప్రయాణాలు. దూరం అవుతుంది, ఒక 1 year కొత్త దానికోసం తప్పదు కదా, మనం సహకరించాలి కదా. మేడం మీరు ప్రతిరోజు వచ్చిపోయే రాకపోకలు తగ్గిపోతాయి. ఇప్పుడు 5 kilometers వర్షాకాలం తిరిగితే అప్పుడేమో ముక్క 10 ఎట్లా kilometers ఉందంటే తిరగాలి. చుట్టూ తిరిగి రావాలి మీరు రోజు షాప్ కి. ఇంకంతే రావాలి, తప్పదు కదా. రోజు తన షాప్ కి తన ఇంటికి ఆ మున్నేరు బ్రిడ్జి మించే వెళ్తూ వస్తూ ఉంటుంది మా ఆంటీ. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈసారి ఇక. మాత్రం 5 kilometerల చుట్టూ తిరిగి రావాలనుకుంటా. ఈసారి మాత్రం అది తప్పదు. ఆ, అలా అని మన కొత్త బ్రిడ్జి చూస్తూ ఉంటూ హ్యాపీగా ఫీల్ అవుతాం కదా నెక్స్ట్ టైం. అదే నేను కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను. ఆ కన్స్ట్రక్షన్ అక్కడ వర్క్ జరుగుతుందని చెప్తున్నాడు అక్కడ సెక్యూరిటీ. అవి తగులుతాయి ఏమన్నా అని పని security వాళ్ళు జరుగుతుంది, అక్కడ రానివ్వట్లా. వాటర్ వస్తున్నాయి, అవి మీద పడతాయి మేడం అని చెప్తున్నాడు ఆయన. అదే అందుకే వెళ్ళకూడదని చెప్పారని నేను ఇక్కడ మే- ఉన్నాను. ఈ మేడం అయితే అసలు దిగట్లేదు బండి, నన్నైతే పంపించింది కానీ ఇంక బండి దిగకుండా అక్కడ ఉండి చూస్తోంది, నన్ను వీడియో ఈ రావి చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఏ లేనట్టు పోయి బ్రిడ్జి మీద సందులో, ఇక పైన బ్రిడ్జి అది ఏం లేదు, అక్కడ మొలిచింది. ఎండ అదిరిపోతుందా. ఆహా ఎంత ఎత్తునుందో. మా ఆంటీకి రారా పోదాం అంటుంది. హాయ్ చెప్పండి, పోదాం బాయ్ చెప్పిగా. బాయ్.